ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు మనందరం గూడా 'ఇమ్మాన్యుయల్' కామెడీకి చాలా నవ్వేవాళ్ళం. అది తను 'సుమన్ శెట్టి ప్రభంజనం' అని జెప్పేసి అలాగా నవ్వుతూ ఉండేవాళ్ళం కదా! కానీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 'సుమన్ శెట్టి ప్రభంజనం' ఏమో తెలీదు కానీ, 'కళ్యాణ్ ప్రభంజనం' అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయింది. నిజంగా ఇది ప్రభంజనం అంటారా? లేకపోతే దీనికి ఇంకేదైనా ప్రభంజనకరమైన పేరుందా? బీభత్సం అంటారా? అసలు నాకైతే అర్థం కావట్లేదు. నిజం చెప్పాలి అంటే, ఇప్పటి వరకు కామన్ మ్యాన్‌కి గానీ, సెలబ్రిటీకి గానీ ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చుండొచ్చు. అయితే ఇక కళ్యాణ్‌కి వచ్చిన ఫ్యాన్స్ అయితే నిజంగా అసలు ఎంత, ఎంత వచ్చారంటే లేడీస్ లేదు, జెంట్స్ లేదు, పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు. అసలు ప్రతి ఒక్కరు కూడా రావడమే కాకుండా అక్కడసలు వాళ్ళకి వాళ్ళే అక్కడున్న జనాలే లేడీస్‌ని అలా కాపాడుకుంటూ మనం సీజన్ 7 అయిపోయిన తర్వాత 'పల్లవి ప్రశాంత్' ఫ్యాన్స్‌ని చూసాం. వాళ్ళు ఇంకొకళ్ళ మీద దాడి చేయటం ఇలాంటివన్నీ చూసాం. కానీ ఇక్కడ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని చూస్తే అక్కడికొచ్చిన జనాలే చాలా లైన్‌లో రావటము, లేడీస్‌కి సెపరేట్‌గా ఓ లైన్ ఇవ్వటము, లేడీస్ మీద ఇంకొకళ్ళు పడకుండా వాళ్ళే బౌన్సర్‌లుగా మారటము, ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడ్డాయన్నమాట కొన్ని కొన్ని ఫోటోస్‌లో అయితే. అసలు అంతే కాదు ఫ్రెండ్స్. ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, అక్కడున్న జనానికి ఏ మాత్రం ఇబ్బంది కాకుండా, అక్కడున్న కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ గానీ, కళ్యాణ్ రిలేటివ్స్ కానీ, అంటే అక్కడ ఆ ఊరు రిలేటివ్స్ కానీ, అసలు ఎలా అంటే కళ్యాణ్ అంటే తను జనాలు ముందుకొస్తుంటే ఎక్కడ కూడా స్టాంపేడ్ అవ్వకుండా, ఎక్కడ తొక్కిసలాట జరగకుండా, కార్‌నైతే దాదాపుగా అది నడుస్తుందా కార్ నడుస్తుందా? లేదా అలా ఆగిపోతే జనాలు తోస్తున్నారా? అన్నంత నెమ్మదిగా పోనించడమే కాకుండా ప్రతి ఒక్కరికి, అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి షేక్ హ్యాండ్ ఇవ్వటం, ముందుకు వెళ్ళటం. అలాగా నేనున్నాను. నేను హాయ్ అక్కడ కలుద్దాం. అంటే వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద స్టేడియం లాగా ఉందనమాట. అయితే స్టేడియం లాగా ఉంటే అక్కడ అరేంజ్ చేశారు. అదేంటంటే ఎన్ని వేల మందినైనా యాక్సెప్ట్ చేయగలదనమాట. అంత పెద్దది. అయితే వాళ్ళ అంచనా ప్రకారం దాదాపుగా 7, 800 మందొస్తారనుకున్నారట. కానీ ఎంతమందొచ్చారో తెలుసా? 3000 మందికి పైగానే వచ్చారు. ఇంకా చాలా మంది వస్తున్నారు. కాకపోతే కళ్యాణ్ కరెక్ట్ ఊరెక్కడ అనే విషయం పైన కొంతమంది క్లారిటీ లేక రాలేకపోయారనమాట. అయితే కామన్ మెన్ కేటగిరీలో వచ్చినందుకు అందరూ కళ్యాణ్‌ని కూడా ప్రశాంత్‌తో కంపేర్ చేశారు చాలామంది. పల్లవి ప్రశాంత్ లాగానే కళ్ళు నెత్తికెక్కుతాయి. లేకపోతే వేరే విధంగా తనకొచ్చిన ఫేమ్‌ని తప్పుగా చూసుకుంటారు. ఇలాగా కళ్యాణ్ పడాలా, సెకండ్ పల్లవి ప్రశాంత్ అని రకరకాలుగా మాట్లాడారు. కానీ కళ్యాణ్‌కి ఉన్న ఏజ్‌కి కానీ, తనకున్న ఒక అద్భుతమైన అంటే తనకున్న మెచ్యూరిటీ కానీ ఈరోజు తెలిసింది ఫ్రెండ్స్. నిజంగా చెప్పాలి అంటే ఇది అందరూ ఒప్పుకొని తీరాల్సిన విషయం. ఎక్కడ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరైనా ఎండలో నడవలేకపోతుంటే వాళ్ళ కోసం వాళ్ళకొక గొడుగిచ్చి అక్కడే ట్రోఫీని పట్టుకొని కళ్యాణ్ ఎవరైనా పెద్దవాళ్ళు నడుస్తున్నారనుకోండి, "బాబాయ్ నువ్వు వెనక్కి రా. నువ్వు కార్‌లో వచ్చి కూర్చో కాసేపు." అలాగా తన జర్నీ అంతా కూడా నిజంగా నాకైతే చూస్తున్నంత సేపు కళ్ళు తిరిగిపోయాయన్నమాట. అయితే ఒకానొక దశలో కళ్యాణ్ ఏడ్చేసాడు వాళ్ళ అమ్మని పట్టుకుని. అంటే నా కోసం ఇన్ని వేల మందొచ్చారా? నేనసలు ఎవ్వరు తను వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడు తను చేశాడు కదా! గ్రాడ్యుయేషన్ చేశాడు కదా! తర్వాత తను ఆహ్, ఎంఎస్‌సి కోసం పీజీలో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో ఎవ్వరికీ తెలీదనమాట. అక్కడున్న 4 ఇళ్లల్లో తనకు సంబంధించిన చుట్టాలు వాళ్ళున్నారు. అయితే ఇక నేను ఇలాగ ఎంఎస్‌సి చదవడానికెళ్తున్నాను అంటే, "సరే వెళ్ళమ్మా" అని అన్నారు. ఒక ఇద్దరో, ముగ్గురో ఆల్ ది బెస్ట్ చెప్పారు. సోషల్ మీడియాలో కూడా సో, ఇక్కడ మీరు ఈ ఫోటో చూడండి. ఎన్ని వేల మందొచ్చారంటే, జనాలు చీమల్లాగా ఉన్నారనమాట. అంత ప్రభంజనంలాగానే వచ్చారు. ఫ్రెండ్స్ అసలు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, హైవేలో ర్యాలీ చేయడానికి కళ్యాణ్‌కి పర్మిషన్ దక్కలేదనమాట. యాక్చువల్లీ వాళ్ళు పర్మిషన్ పెట్టుకున్నారు. చాలా రిక్వెస్ట్ చేశారు. కానీ అస్సలంటే అసలు ఒప్పుకోలేదనమాట. పోలీసులు కానీ, అక్కడున్న కొంతమంది వాళ్ళు కానీ. ఎందుకనంటే గతంలో జరిగినవి తెలుసు. ఆ తర్వాత జరిగినవి చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి కదా! ఇలా తొక్కిసలాట వల్ల. అయితే సరే అని చెప్పేసి ఇంక దానికి తగ్గట్టుగానే వాళ్ళు ర్యాలీలవి చేయకుండా ఉన్నారు. అయితే వీళ్ళకి ఏంటంటే మెయిన్ హైవే నుంచి వీళ్ళ ఊరికి బైపాస్ హైవే ఉంటదిలా కదా! కొంచెం పైన హైవే ఉంటది. కింద నుంచి వెళ్తారు కదా! ఇక కింద నుంచి వాళ్ళ ఊరు వరకు అంటే దాదాపుగా 11 కిలోమీటర్స్ అలాగే ట్రాఫిక్ ఆగిపోయిందనమాట. ఎంతలాగా అంటే ఇంక జనాలలా వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు,
వస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ కళ్యాణ్ పడాల కటౌట్లు, ఫ్లెక్సీలు. ఒక అయితే కళ్యాణ్ ఏం చేశాడంటే ఫస్ట్ తను బౌన్సర్స్‌ని పెట్టుకోల. ఎందుకు నాకలాంటివొద్దు. నా ఫ్యాన్సే నాకు కావాలి అనేసేసి. కానీ అక్కడున్న వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే, లేదండి ఫ్యాన్స్ పరంగా అయితే వాళ్ళు మంచి వాళ్ళే కానీ, కొంతమంది ఏం చేస్తారంటే కావాలని అల్లరి చేద్దామని చూస్తా ఉంటారు. సో, మీరు పెట్టుకోవాలి అనేసంటే, అప్పుడు ఏం చేశాడంటే కళ్యాణ్ పడల తనకు సంబంధించిన రిలేటివ్స్ ఉంటారు కదా! అంటే వాళ్ళందరూ ఎవరంటే చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే కళ్యాణ్ కోసం హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళున్నారు. అంటే హైదరాబాద్‌లో తనెక్కడుంటారు, ఏంటి అనే విషయం పైన క్లారిటీ లేదు కాబట్టి, సరే తన ఊరు వెళ్దాము అని తెలుసుకొని, అడ్రెస్ తెలుసుకొని మరీ వచ్చిన వాళ్ళనమాట వాళ్ళందరూ కూడా. అయితే వాళ్ళేం చేశారంటే, ఇంకా లాభం లేదు అని చెప్పేసేసి ఆహ్, ఏకంగా ఊరికే వచ్చేసారు. అయితే వాళ్ళ నాన్నగారు దగ్గరుండి ఈ డెకరేషన్ మొత్తం అంతా ఆయన ఒక్కరే చూసుకున్నారు. ఆయన కొట్లో పనిచేసే ఒక ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళుంటారు కదా! జనరల్‌గా ఏదైనా హెల్పర్స్ కింద వాళ్ళు చేశారనమాట. హైవేకి దగ్గరలో ఒక పొలం తీసుకున్నారు. ఒక చదును చేసున్న పొలం ఉంటది కదా! అంటే ఒక రకంగా చెప్పాలంటే పిల్లలు అక్కడ కొంతమంది ఆడిటోరియం లాగా, స్టేడియం లాగా ఆడుకుంటూ ఉంటారు. అక్కడ హైవే నుంచే వాళ్ళు ఆ ఓపెన్ నీట్ అనేది పెట్టడం అయితే జరిగిందనమాట. మొత్తం అక్కడున్న గడ్డంతా చదును చేయించి, దాని కింద కార్పెట్ ఏయించి, స్పెషల్ కార్పెట్ ఏయించి, పైన బెలూన్స్‌తో డెకరేషన్ చేయించి, అక్కడికొచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు సరఫరా చేయించి, ఏదన్నా ఫుడ్ ఐటెమ్స్ అరేంజ్ చేసి, ఇవన్నీ గూడా కళ్యాణ్ వాళ్ళ నాన్నగారే చూసుకున్నారనమాట టోటల్‌గా అంతా కూడా. అయితే ఇక దీనికి సంబంధించి ఇక కళ్యాణ్ 1000 మార్కులేసుకున్నాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కడ కూడా కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్‌కి సంబంధించిన వాళ్ళు కానీ, ఏ రకమైన అల్లర్లు చేయలేదు. అక్కడికొచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక హెల్పర్ లాగా, ఒక వాలంటీర్ లాగా మారిపోయారనమాట. ఇక కళ్యాణ్ అయితే అక్కడ తను ట్రోఫీ పట్టుకొని, మైక్ పట్టుకొని, "అన్న మీరక్కడ కూర్చోండి. అమ్మ మీరిక్కడ కూర్చోండి. బాబాయ్ నువ్వు అక్కడికెళ్ళి కూర్చో, ఎనక్కెళ్ళి కూర్చో. ఏం కాదు నీకు మైక్ సెట్స్ గట్టిగా వినిపిస్తాయి" అంటూ తనే అరేంజ్ చేసుకుంటూ ఎంత బాధ్యత వహించాడంటే 23 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి అయితే పట్టుకొని ఏడ్చేసాడనమాట వాళ్ళ మదర్‌ని. ఏమనంటే నేను ఇంతలాగా నా కోసం ఇంతమందొచ్చారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను నిజంగా ఎంతో హ్యాపీనెస్‌ని కూడగట్టుకున్నాను. నేనేదో 'బిగ్ బాస్' గెలిచాను కరెక్టే నేను కాదంటలేదు. కానీ ఎంత 'బిగ్ బాస్' గెలిచినా కూడా ఇంతమంది జనాలు నాకు ఓట్లు వేసి, మిస్డ్ కాల్స్ ఏసి, నేను గెలవాలనేసేసి గెలిచిన తర్వాత మా అమ్మగారికి, మా నాన్నగారికి అందరికి